హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ప్యాషన్. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. దోసకాయ చికెన్ కర్రీని ఈరోజు నేను చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం శుభ్రంగా కడిగిన 1/2 kg చికెన్ను, ఒక దోసకాయను తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా చాప్ చేసిన ఆనియన్ ముక్కలను 1 కప్పు వరకు తీసుకొని ఆయిల్లో వేసుకున్నాను. నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీలికల్లా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ 2 టొమాటోస్ని తీసుకొని చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని అవి కూడా ఈ ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని తగ్గించి మూత పెట్టి ఒక 5 to 6 minutes వరకు అలా కుక్ చేయాలి. 5 minutes అయ్యింది. మూత తీసి చూస్తే చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు వచ్చిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి దగ్గరగా ఉడికిపోయింది కదా. నెక్స్ట్ దోసకాయ పైన ఉన్న తొక్కను పీల్ చేసేసి లోపల ఉన్న గింజలను కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా చికెన్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 6 minutes వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. దోసకాయను ఇలా చికెన్లో కలుపుకొని ఒకసారి వండి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నెక్స్ట్ 5 minutes అయింది కదా, మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మసాలా కారంను కూడా యాడ్ చేసి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టి 5 to 6 minutes వరకు లో ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి. 5 minutes అయ్యింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇలాగా కలుపుకొని 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఉప్పు కానీ కారం కానీ ఇంకా ఏమైనా తక్కువైనట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. నాకైతే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి, అందుకనే నేను ఏమీ యాడ్ చేయలేదు. ఒక 5 minutes అయింది. మూత తీసి చూస్తే చికెన్లో అయితే ఇంకా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోయి చికెన్ గ్రేవీ చిక్కబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. అందుకే మళ్ళా ఒకసారి నేను చికెన్ అంతటినీ కూడా కలుపుకొని మూత పెట్టి చికెన్ గ్రేవీ చిక్కబడే వరకు కుక్ చేస్తున్నాను. మరొక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయిపోయి గ్రేవీ చిక్కబడిపోయిందండి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ కర్రీని అంతటినీ కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేయండి.